వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి రావడంతో తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో నారాయణగిరి ఉద్యానవనంలోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూ లైన్ బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించింది. ప్రస్తుతం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సర్వదర్శన సమయం 30 గంటలు పట్టే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వారాంతపు సెలవులు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ప్రధానంగా వేసవి సెలవుల నేపథ్యంలోనే సుమారు 50 రోజుల పాటు తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఆ తర్వాత పాఠశాలలు, బడులు, కళాశాలలు కూడా ప్రారంభం కావడంతో కూడా కొంత రద్దీ తగ్గినప్పటికీ వారాంతపు సెలవులు రావడంతో కూడా భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. నిన్న ఒక్కరోజే గతంలో తిరుమల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 85,000 మంది స్వామివారిని దర్శించుకున్నా కూడా 150,000 మంది కూడా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో నిరీక్షించడం కూడా టీటీడీ చరిత్రలో ఈ మొట్టమొదటిసారి చెప్పచ్చు. అదేవిధంగా ఏదైతే నిన్న ఒక్కరోజు మాత్రమే అంటే నిన్న శనివారం రోజు 85,532 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా 44,000 మంది తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా 3,79,00,000 రూపాయలు హుండీ ద్వారా కూడా ఆదాయంగా సమకూరింది. అయితే ఏదైతే గంటకు పెరుగుతున్న రద్దీతో టీటీడీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ భక్తులకు కూడా ప్రత్యేక దర్శనాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ యొక్క వైకుంఠం 1, 2 అదేవిధంగా నారాయణగిరి ఉద్యానవనానికి సంబంధించిన షెడ్లు కూడా పూర్తిగా భక్తులతో కూడా కిక్కిరిసిపోయింది. అదేవిధంగా నారాయణగిరి షెడ్ల కాడ నుంచి బాటగంగమ్మ గుడి వరకు అంటే సుమారు 2 కిలోమీటర్ల వరకు భక్తులు కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ, బిస్కెట్లను కూడా భక్తులకు ఎప్పటికప్పుడు సరఫరా చేస్తుంది. అదేవిధంగా మరోవైపు ఈ యొక్క అలిపిరి వద్ద ఉన్న పాదాల మండపం, అదేవిధంగా చంద్రగిరి సమీపంలోని శ్రీవారి మెట్టు మీద కూడా భక్తులు కాలినడకను కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా విజిలెన్స్ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాలినడకన నడిచి వచ్చే భక్తులకు కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అలిపిరి సమీపంలోని టోల్ గేట్ వద్ద కూడా వాహనాల తనిఖీ కేంద్రం వద్ద కూడా వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నాయి. అయితే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ తర్వాత తిరుమలకు యొక్క సెక్యూరిటీ విభాగం కూడా అనుమతిస్తుంది. ఈ క్రమంలోనే అంటే మొత్తం టోల్ గేట్లో కూడా మొత్తం 12 పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లలో 2 పాయింట్లు కూడా ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. మరో 2 పాయింట్లో కూడా బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సులను కూడా అనుమతిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కార్లు, అదేవిధంగా జీపులు, ట్యాక్సీలు వాటిని కూడా పూర్తిగా అనుమతిస్తారు. అయితే ఈ క్రమంలోనే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం వల్ల అంటే 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుంది. ఈ కారణంగా కూడా ఈ యొక్క వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. అలిపిరి చెక్ పాయింట్లో కూడా పూర్తిగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా గంటకు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క రద్దీ కూడా విపరీతంగా ఉంది. అదేవిధంగా ఏదైతే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ రేపు అంటే సోమవారం విఐపి దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలను కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే శ్రీవాణి టికెట్ ద్వారా కూడా కరెంట్ బుకింగ్ ద్వారా కూడా 800 టికెట్లు కూడా జారీ చేస్తుంది ప్రతిరోజు, వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. అయితే విమానాశ్రయంలో ఇచ్చే 200 టికెట్లు మాత్రం శ్రీవాణి టికెట్లకు సంబంధించిన టికెట్లు మాత్రం వాటిని యథావిధిగా ఇస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క రద్దీని క్రమబద్ధీకరించే విధంగా కూడా టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ ఆ యొక్క క్యూ లైన్ను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క రద్దీ దృష్ట్యా భక్తులు కూడా టీటీడీకి పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా టీటీడీ కోరుతుంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా వస్తున్న వదంతులను నమ్మొద్దండి. పూర్తిగా టీటీడీ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ వారికి సత్వరమే దర్శన భాగ్యాన్ని కల్పించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, అలిపిరి.